నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకొని ఒక నెలనైతే కావస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అంటే 10 సంవత్సరాల పాటు అయితే ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ పాలించింది. 9 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఎలాంటి అభ్యంతరాలు అయితే లేవు. కానీ ఒకే ఒక సంవత్సరంలోనైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పైననైతే ప్రజలకు ఒక నెగిటివ్ వచ్చింది. నిజంగా వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రజలకు అనుగుణంగా లేవు, ప్రజలను పట్టించుకోవడం లేదని కూడా ఒక ఉద్దేశంతో ఒకటే సంవత్సరంలో నెగిటివ్ అయితే రావడం జరిగింది. ప్రజలు మార్పును కోరుకున్నారు. అంటే తెలంగాణలో 10 సంవత్సరాల పాలనలో ఉన్నారు, సరే ఇంకొకరికి అధికారం ఇద్దాం, అధికారం ఇచ్చి మార్పును మనం అందరం కూడా కైవసం చేసుకుందామని కూడా ప్రజలంతా ఒక తాటిపైకి వచ్చిండ్రు. సో వచ్చిండ్రు వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో సరే ఎక్కువ శాతంలోనైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే గెలవడం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభుత్వంగా ఏర్పడి ఇప్పుడు ప్రజాపాలన అని కూడా ముందుకు సాగుతున్నారు. సో నిజంగా ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారా అనే ఒక ప్రశ్నలు అయితే మనకు బహిర్గతంగా ఇటు గ్రామాలలోనైతే వినబడుతున్న పరిస్థితి. సరే 6 గ్యారంటీల పథకాలతోటి ప్రభుత్వం పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. ఒక్కొక్క పథకాన్ని ఇటు ఆర్టీసీ నుంచి, ఉచిత బస్సు నుంచి, ఇటు గృహజ్యోతి నుంచి, ఇటు ఇలా రకరకాలుగానైతే రావడం జరుగుతుంది. పాలన కూడా సాగిస్తుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాలలో అంటే కేవలం ఒకే సంవత్సరం వ్యతిరేకత వచ్చింది. 9 సంవత్సరాల వరకు ఎలాంటి రిమార్క్ అయితే లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇలా రకరకాల స్థాయిలో స్టేట్ వ్యాప్తంగానే ఒక వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవడంలో కూడా ఇలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏదైనా మనం కష్టపడి పని చేయడానికి, కష్టపడి ఫలితం రావాలంటే అది ఆషామాషి కాదు. అంటే తెలంగాణ రావడానికి చాలామంది పోరాటం చేశారు. అందులో చాలామంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ కూడా తన యొక్క గళాన్ని, తన యొక్క పోరాటాన్ని కూడా సాగిస్తూ ఒక 2 పర్యాయాలు అయితే అంటే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సీఎంగానైతే ఉన్నాడు. అంటే అంతకుముందు ఇతను అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీ స్థాయి నుంచి, సర్పంచ్ జెడ్పీటీసీ స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యే, ఎంపీగా చేసినటువంటి ఈ వ్యక్తి కూడా ఇప్పుడు మంచి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక స్టేట్కు బాస్గా ఉండడం జరిగింది. అంటే పదవులు రావడం గొప్ప కాదు, కానీ పదవులను అనుభవిస్తూ పదవులను అంటే ఆ పదవి ద్వారా ప్రజలకు ఎంతో కొంత చేయాలనేది అదొక పదవికి ఉన్నటువంటి గొప్పతనం. సరే మరి ఈ పదవి వచ్చిందని కూడా సీఎంగా నేనే సీఎంగా ఉన్నానా అని కూడా ఇప్పటివరకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక ఆలోచన అవుతుంది. నేనే సీఎమా? ఇప్పుడు నిజంగా ఇది కాంగ్రెస్ అంటే ప్రభుత్వం అంటే ప్రజలంతా కూడా అందరూ ఒక డైలమాలో ఉన్నారు. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ఒక చర్చ అనేది నడుస్తుంది. ఎందుకంటే ఈ పాలన సక్రమంగా నడవాలంటే ఇటు సలహాదారులు మంచిగా ఉండాలి, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా మంచిగా పథకాలు అందుతున్నాయా, ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా చర్చ నడవాలి. కానీ ఇక్కడ ఏం నడుస్తుందంటే ఏకరీతిగా ఒకటే నిర్ణయం తీసుకుంటూ చలామణి అవుతున్నారు ఈ ప్రభుత్వంలో. అంటే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెడుతుందని కూడా బహిరంగ సభలు, విజయోత్సవ సభలు, ఇటు సంబరాలు చేసుకుంటున్నారు, టపాకాయలు కాలుస్తున్నారు, బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారే తప్ప గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఒక ప్రాబ్లమేటిక్ బాగానైతే ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో నిజంగా సంక్షేమ పథకాలు అందడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని రకాలుగానైతే అమలు చేస్తున్న గ్రౌండ్ లెవెల్ అయితే అందని పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలా రకాలు కూడా ఆసరా పెన్షన్ అని, ఇటు రైతు బంధు అని, ఇటు రైతు బీమా అని కూడా అటువంటి అనేక పథకాలు చేపట్టింది. కానీ ఒకటే సంవత్సరంలో ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన కారణంగానే ఇటు కాంగ్రెస్ సర్కార్ అయితే వచ్చింది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఒక సీఎం అయితే ఓన్లీ వాళ్ళ పరిధి మాత్రమే చూసుకోవడం కాదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, నిజంగా ప్రజలకు మన పథకాలు అందుతున్నాయా, ప్రజలకు ఆ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇంకేమైనా దీంట్లో మార్పులు చేర్పులు చేయాలనేది కూడా ఒకసారి ఇటు ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి రిమార్కులను సరి చేయకుండా కారణంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు కొంచెం నామరూపం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ కాలంలో
పక్కాగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకోవాలి. అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను మనం గ్రిప్లో ఉంచుకోవాలి. నిజంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు సక్రమంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తే మనకు ప్రభుత్వం ఎలా ముందుకు సాగాలి అనే రిపోర్ట్ అనేది పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పనిచేస్తే మన పథకాలు పక్కాగా బాగా ఉంటున్నాయి. లేదు సార్ ఇంకా ఇందులో కొంచెం మార్పులు చేస్తే బాగుంటుంది, సో ప్రజలకు ఇట్లా అనుకుంటున్నారు, ఈ పథకం వద్దు, ఈ పథకాన్ని ఇంకా కొంచెం మంచిగా చేయండి అనేటువంటి ప్రజల నుంచి వెళ్ళి కొన్ని హావభావాలు అయితే వ్యక్తం అవుతుంటాయి. ఎందుకంటే కొన్ని ఆన్సర్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళ ప్రశ్నలు ఏంటిదో కూడా మనం తెలుసుకొని ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా మంచిగా ఆ యొక్క గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తే ప్రభుత్వం అనేది ఇంకో కొంచెం మెరుగ్గా పనిచేయడానికి అయితే ఆవశ్యకత ఉంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంచెం గ్రాఫ్ తగ్గిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 ఇయర్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం దాని పట్లనే దారితీస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కూడా మంచిగా చేయాలి, సర్వేలు మంచిగా చేస్తూ పక్కా సర్వేను ఇస్తే సరే, వాళ్ళు నెగటివ్ అనుకున్నా పాజిటివ్ అనుకున్నా పక్కా సర్వేను ప్రభుత్వానికి అప్పచెప్పాలి. లేదు సార్ వాళ్ళు నెగటివ్ అనుకున్నా పాజిటివ్ బాగానే ఉంది సార్ అని కూడా పోయినసారి అట్లనే జరిగింది, మంచిగా సార్ మీరే నెక్స్ట్ సార్ సీఎం సార్, ముసలిళ్ళు కూడా మీ పేరే అనుకుంటున్నారు సార్ అని కూడా అప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి సర్వేల వల్ల చెప్పడం జరిగింది. అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు కాకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా అంటే వారిని తప్పు పట్టలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు నడవాలి, అందులో కూడా మీరు ఒక ఉద్యోగులే, మీ ఒక డిపార్ట్మెంటే, అంటే మీరు ఇచ్చే సర్వే ప్రకారం కూడా ప్రభుత్వం అనేది ఇంకా ముందుకు సాగాల, ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి తప్పును రేవంత్ రెడ్డి గారు కూడా చేయకూడదని కూడా ప్రత్యేకంగానైతే గ్రౌండ్ లెవెల్లో అర్థమవుతుంది. చాలామంది అనుకుంటున్నారు నిజంగా అంటే అప్పట్లోనైతే కార్యకర్తలను పట్టించుకోలేదు, అదేవిధంగా కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ లేదు. ఎందుకంటే లక్షలు పెట్టాడు సర్పంచులు, అదేవిధంగా ఎంపీడీసీలు జెడ్పీడీసీలు గెలిచినటువంటి వారు ఉన్నారు. అయినా కూడా పార్టీ పటిష్టతకు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని కూడా చాలామంది కార్యకర్తలు పనిచేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని సంబంధించిన నాయకులు కూడా అంటే 10 సంవత్సరాలు కూడా మన కాంగ్రెస్ పార్టీ అంతకుముందు బీఆర్ఎస్ ఉంది కదా, 10 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఈ పార్టీని ముందుకు బలోపేతం చేసిందంటే కార్యకర్తల కృషి కూడా ఎనలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తనే పార్టీకి బలం. సో కార్యకర్తలను కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ కార్యకర్తలను కొంచెం పట్టించుకున్న పాపన పోలేదు. సరే వాళ్ళ యొక్క వింత పోకడలకు కొంచెం దారి తీసిన విషయాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కార్యకర్తల పట్లనైతే మంచిగా ప్రవర్తించాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకోవాలి, గ్రౌండ్లో ఏం జరుగుతుంది. అప్పుడప్పుడు కార్యకర్త ఎమ్మెల్యేలతోటి సమావేశం కండి, ఆ ఎమ్మెల్యేలు ముందు వాళ్ళ యొక్క గ్రామ స్థాయి, మండల స్థాయి, అది నియోజకవర్గ స్థాయి నేతలతో మమేకమవుతారు, ఉన్నట్లు చెప్తారు. సో ఎమ్మెల్యేలు చెప్పినటువంటి విషయాలను మీరు కూడా సుమోటోగా తీసుకోండి, అరే వాస్తవమే, కార్యకర్తలు కూడా మనం అండగా ఉండాలి, వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం కదా అనే విషయాలను కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే ప్రతి ఒక్క నాయకుడు కూడా పార్టీ కోసం, పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కోసం అంటే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నదంటే కార్యకర్తలను నిజంగా కార్యకర్తలకు ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్కే ఉంది ఈ పథకాల విషయంలో. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తూ ఉంటాయి, స్థానిక సంస్థలు కూడా ఇంకొక వారం 10 రోజులలో అయితే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సరే ఉచిత బస్సు అనేది నడుస్తున్నది, గృహజ్యోతి అనేది నడుస్తున్నది. ఇప్పుడు మహిళలకు 2500 రూపాయలని అన్నాడు ప్రభుత్వం, పార్టీ అధికారంలోకి వచ్చే ముంగట. అదేవిధంగా రైతు బంధు అన్నాడు, రైతు భరోసా ఇవాటి నుంచి వేస్తూ అంటున్నారు. అంటే ఫిబ్రవరి 3వ తారీఖు, అంటే మొన్న కూడా 26వ తారీఖుకే డబ్బులు ఆల్రెడీ ఒక్క మండలంలో ఒక్కటే గ్రామానికి వచ్చింది. మరి ఇప్పుడు ఇవాటి నుంచి వస్తే ఓకే, రైతులు కూడా పాజిటివ్గా ఉంటారు. కానీ ఇప్పుడు కూడా రాకపోతే కొంచెం ప్రజల తరపున అయితే ఇప్పుడు స్థానిక సంస్థల పోటీ చేసే వారికి అయితే దెబ్బ తగులే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అయితే ఉండడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనైతే అంటే ఇప్పుడు నాయకులను పట్టించుకోవడం వల్ల కూడా చాలామంది వ్యతిరేకత వచ్చింది. నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకతగా ఉన్న రోజులైతే ఉన్న నియోజకవర్గాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం, టీవీలలో, మామూలుగా సోషల్ మీడియాలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కూడా కార్యకర్తలను పట్టించుకోకుంటే కార్యకర్తలే మళ్ళీ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే మాకు గుర్తింపు లేనప్పుడు మేమేం చేయాలని కూడా వాళ్ళకు కూడా ఒక నిరాశ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి దీన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దృష్టి సారించి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా మంచిగా వాళ్ళకు దిశానిర్దేశం చేస్తూ మొత్తం మనమే దిశానిర్దేశం చేస్తే కరెక్ట్ కాదు, వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. గురువు చెప్తాడు, చెప్పిన దాన్ని మనం పాటిస్తాం.
మళ్ళా పిలవనికి కూడా ఒక రకమైనటువంటి ఆలోచన వస్తుంది. సార్ ఇట్లా చేస్తా, ఇది కాకుండా ఇంకో చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కూడా గురువు అనుసరించినప్పుడు అరే బిడ్డ మంచిగా ఉన్నది, నువ్వు చెప్పింది కూడా ప్లాన్ అన్న దిశగా ఉంటుంది. కాబట్టి అధిష్టానం చెప్పినటువంటి వాటిని కార్యకర్తలు పాటిస్తారు. కార్యకర్తలు కొంతమంది తెలివికల్లో ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి విషయాలను కూడా అధిష్టానం కూడా పకడ్బందీగా ఆశిస్తే పార్టీ గొప్పతనం బాగుంటుంది. పార్టీ తరపునటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజల సమస్యలను తెలుసుకునేటువంటి ఒకే ఒక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కార్యకర్తలే. సో దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పక్కాగా ముందుకు సాగితే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎట్లయితే ఓడిపోయిందో మళ్ళా ఇంకా కూడా 10 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు మీరు పాలన సాగించాలంటే గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అదేవిధంగా ప్రతి కార్యకర్తను అండగా ఉంటూ ముందుకు సాగితే బాగుంటుంది. అంటే ముఖ్యంగా సీఎం పదవి అనేది ఒక గొప్ప అవకాశం. అంటే కొన్ని సంవత్సరాల ఫలితంగా ఇటు మాజీ సీఎం అయితే అంటే కేసీఆర్ అయితే కేసీఆర్ సీఎం పదవిని అనుభవించిండు. ఇప్పుడు మీకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అంటే ఇతని కన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు. అంటే ఇతను బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన మంచి గళాన్ని చేయడం వలన, గళాన్ని వినిపించడం వలన కూడా ఇతను పార్టీకి సెట్ అవుతాడు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే గెలిచిండు, ఇతనికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే ఒక ఆదేశంతో కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే ఉందో ఇతని పేరునే ఖరారు చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక మంచి బాధ్యత. సీఎం పదవి అనేది ఒక మంచి బాధ్యత కాబట్టి దాన్ని కూడా ఒక మంచిగా క్రిటిసైజ్ చేసుకొని వాటిని ముందుకు సాగితే ఆ పదవిలో ఉండి ఇంకెన్నో రకాలుగా కార్యక్రమాలు ఇవ్వచ్చు. దాన్ని కూడా మీరు భావించాలి. ఎందుకంటే సీనియర్లను కాదని మీరు మీకన్నా ముందు వచ్చిన కానీ మీకు ఒక మంచి పట్టాన్ని ఒక పీఠాన్ని మీకు అప్పచెప్పారు కాబట్టి మిగతా ఉన్నటువంటి క్యాబినెట్తో మంత్రివర్గంతో అయితే మీరు మంచి చర్చలు జరిపి అదేవిధంగా మీకు ఎవరైతే ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి సలహాదారులను మంచోళ్ళను పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతో కూడా చర్చలు జరపండి. ఇలా ఇంకేం చేస్తే బాగుంటుందండి సలహాదారులరా అని కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోండి. ఎందుకంటే సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి సీఎం పదవి అనేది ఆషామాషి కాదు, ఒక స్టేట్ లెవెల్ని ఇది నిజంగా ఇది మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసిందో కానీ ఇదైతే మీకు ఒక పూర్వజన్మ సుకృతంగానే భావించవచ్చు. సీఎం పదవి రావడం ఆషామాషి కాదు. ఇప్పుడు ఈ సీఎం పదవి గురించి చాలామంది కొట్లాడుకుంటున్నారు. అంటే అప్పట్లో కూడా గతంలో నాకే వస్తుందని కొంతమంది అన్నారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో కొంతమంది. కానీ ఎట్టకేలకు రేవంత్ రెడ్డి గారికి అయితే పట్టం కట్టడం జరిగింది. అంటే హైకమాండ్ ఇతని పేరునే ఎన్రోల్ చేస్తూ మనకైతే రావడం జరిగింది. సో ఈ యొక్క పదవిని మీరు మంచిగా అనుభవిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే అనేక పథకాలను కూడా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే పదవులు ఉన్నప్పుడు వాటిని అనుభవిస్తూ అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. సో ఈయన గెలవడు అనే చోట కూడా గెలిచిన ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా ఏదో గెలిచినాం కాదు, కారులో ఏసీ కారులో తిరగడం కాదు, ప్రభుత్వాలకు సంబంధించి పథకాలను గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా మీ పరిధిలో మీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు ఉన్న నాయకులు ఉన్నారో అదేవిధంగా ఎవరైతే స్థానిక సర్పంచ్ ఎన్నికలకు మంచిగా గట్టి పోటీ ఇవ్వగలుగుతారో వాళ్ళను కూడా మీరు దృష్టిలో సాగించి వాళ్ళను ఒక పాజిటివ్ ఎనర్జీని నింపండి. అంతే మీరు పాజిటివ్ ఎనర్జీని నింపితే అరే మా నాయకుడు మాకు గట్టిగా ఉన్నాడు అనే ఉద్దేశంతో నిజంగా ఆ నాయకులు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే మీరు ఒక ఏదైనా కార్యక్రమాన్ని పోవాలంటే ఆ కార్యకర్తలు మీకు బలం. అక్కడ కార్యకర్త లేకపోతే ఒక అధికారులు మీరు తప్పించి అక్కడ ఎవరు ఉండరు, ఏ ప్రోగ్రామ్ అయినా శంకుస్థాపన అయినా. కాబట్టి కార్యకర్తలు ఎవరైనా అంతే, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలైనా అంతే, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా అంతే. కార్యకర్త లేనిది లీడర్ లేడు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను కూడా పట్టించుకోండి. అదేవిధంగా ప్రజలనైతే బతకనియండి. మీ పథకాలు సరే అందుతలేమని వాళ్ళనైతే ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయకండి. ప్రజలు ఊ అంటే ఊహే, ఊహు అంటే ఊహనే. ఎందుకంటే ప్రజలు సై అన్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇప్పుడే నై అంటున్నారు కదా మరి సంవత్సర కాలంలోనే. మరి మీరు ఇంకొక 5 సంవత్సరాలు పాలిస్తారా? ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఓకే మీ టర్మ్ అనుకోండి, ఇంకొక 5 సంవత్సరాలు కూడా మీకు పాలించాలని అనుకుంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పథకం మీ యొక్క విధానాలను కూడా ప్రజలకు తగ్గట్టుగానే మార్చుకుంటేనే మళ్ళీ రానున్న రోజుల్లో మీరు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఒకవేళ పాలన వద్దనే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిళ్ళు, మళ్ళా అతన్నే గుర్తు చేస్తున్నారు, అతను ఉంటేనే బాగుండు అని. అంటే మాజీ సీఎం కేసీఆర్ని కూడా ఇప్పుడు మీరు తలుచుకునేలా చేస్తున్నారు మీ పాలన ఏబట్టి. సో దీనిపైన మీరు దృష్టి సారించి అలాంటి పాలన అంటే ఆ పాలన వద్దనుకున్న వాళ్ళకే మళ్ళీ
ఆ పాలన గుర్తు తెచ్చుకునేలా చేస్తున్నారు. ముసలోళ్ళు అయినా ఇటు మామూలుగా ఇతర వికలాంగులైన ఎవరైనా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్లకు మళ్ళీ కేసీఆర్ పాలనే రావాలని కూడా వాళ్ళైతే గ్రౌండ్ లెవెల్ అనుకుంటున్నారు. కాబట్టి ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక కొత్త ప్రణాళికను సరే గత సంవత్సర కాలం నడిచింది కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ 4 సంవత్సరాలు ప్రజలతో మనం ఎలా అండర్స్టాండ్మెంట్ చేసుకోవాలి? ప్రజలకు ఇంకేం అందియాలి? ప్రజల్లో ఇంకా మనం హామీ ఇవ్వండి ఇంకేమైనా ఇవ్వాలన్నా సరే ఇచ్చిన దానికి ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా ఇంకేమైనా కావాలా? ఒకటి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా గ్రౌండ్ లెవెల్లో మంచిగా వాళ్ళని గ్రిప్పులో పెట్టుకోవాలి. వాళ్ళకు సహాయక సహకారాలు ఉండాలి. వాళ్ళ కష్ట సుఖాలను పాల్పంచుకోవాలి. దాన్ని చేయండి. అదేవిధంగా అంటే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజల యొక్క బతుకులు మారిన పరిస్థితి అయితే ఉంది. నిజంగా ప్రజల యొక్క జీవితాలను కూడా మార్చే దిశగా ప్రభుత్వం ఎవరైనా కూడా ముందుకు సాగితే బాగుంటుంది. పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం చేసేటువంటి సేవనే ముందు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అంటే కాంగ్రెస్ సర్కార్ సంబంధించి కాంగ్రెస్ నేతలే నిజంగా ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పాలన మరి మంచిగా చేస్తుందా, మరి ఇలాంటి పథకాలు చేస్తున్నారు మంచిగా ఉంటుందా అనే విషయాలను కూడా ఇప్పుడే క్వశ్చన్ మార్క్ అయితే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను అయితే ఉంది. చూద్దాం ముందు ఇప్పటికైనా 4 సంవత్సరాల పాలనలో మంచి కార్యక్రమాలు సలహాదారుల దగ్గర తీసుకొని మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కూడా ఇంకొకసారి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఇట్లనే వింత పోకడలతోటి ఏకపక్ష నిర్ణయాలతోటి పోతే రానున్న రోజుల్లో అధికారంలోకి రావడం కూడా కష్టమని కూడా మనకైతే కొన్ని గ్రామాల్లో తిరుగుతే అదేవిధంగా కొంతమంది నాయకులను మనం పలకరిస్తే తెలుస్తుంది. ఇప్పటికే అంటే ఈ మంత్రివర్గాల్లో కూడా కొంతమందికి పడడం లేదట. అదేవిధంగా మొన్న ఎమ్మెల్యేలు కూడా భేటీ అయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇందులోనే ఏబిసి వర్గాలు ఎందుకు ఉన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం. మనము అంటే మీకు పదవులు వచ్చినాయి అనుభవించాలి కానీ ఇంకా పెద్ద పదవుల గురించి అంటే సరే మీరు కష్టం చేస్తే ఫలితాలు వస్తాయి తప్పించి ఇలా ప్రభుత్వంలోనే ఈ పార్టీలోనే ఇటు ఒక్కొక్క టీంను రెడీ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పార్టీకే మచ్చ. కాబట్టి దీనిపైన సరే గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ను బేస్ చేసుకొని ముందు సాగితే బాగుంటుంది. సో ఇంకా కూడా రానున్న రోజుల్లో ఇదే పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తే రావాలనుకుంటే మంచి కార్యక్రమాలు చేయాలి. లేదంటే కూడా మళ్ళా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే పార్టీలే వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇదైతే గ్రౌండ్ లెవెల్ అని అయితే చర్చించుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి విషయాలు అయితే మనకు చౌరస్తాల దగ్గర అదేవిధంగా ఇతర కూడళ్ళ వద్దనైతే ప్రజలే చర్చించుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యకర్తలే అనుకుంటున్నారు. కార్యకర్తలను కూడా పట్టించుకునే పార్టీ కూడా బాగుంటుంది అంటే ప్రజలే అంటున్న పరిస్థితి. సో చూద్దాం రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో నిజంగా ప్రజలకు అదేవిధంగా కార్యకర్తలకు అదేవిధంగా పథకాల విషయంలో ఎలా జరగబోతుంది అనేది వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి ప్రజానాడి న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.